హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పెప్పర్ చిల్లీ చికెన్ చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చికెన్, సోయా సాస్, టొమాటో సాస్, పెప్పర్, మైదా, కార్న్ఫ్లోర్, ఫైన్లీ చాప్డ్ జింజర్, ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్, ఫైన్లీ చాప్డ్ గార్లిక్ అండ్ టర్మరిక్ అండ్ చిల్లీస్. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఒక దగ్గర ఇప్పుడు ఒక బౌల్లో చికెన్ తీసుకుని దాంట్లో ఒక ఎగ్ని పగలగొట్టుకోవాలి. దాని తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఫాలోడ్ బై 2 టేబుల్ స్పూన్స్ మైదా వేసుకోవాలి. ఏ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి అండ్ 2 టేబుల్ స్పూన్స్ పెప్పర్ వేసుకోవాలి. బికాజ్ ఇది పెప్పర్ చిల్లీ చికెన్ కాబట్టి కొంచెం స్పైసీగానే ఉంటుంది. దాని తర్వాత కొంచెం టర్మరిక్ వేసుకోవాలి, సో కలర్ కోసం. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ సాల్ట్, పెప్పర్, ఇంకా కార్న్ఫ్లోర్, ఇంకా మైదా చికెన్కి బాగా పట్టాలి. సో బాగా మిక్స్ ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. ఈలోపు ఒక బౌల్లోకి 1.5 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకుని దాంట్లో వాటర్ వేసుకుని లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకుని దాన్ని బాగా వేడి చేయాలి. ఆ వేడి చేసిన ఆయిల్లోకి ఈ చికెన్ పీసెస్ని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ మాత్రం బాగా ఉడకాలి. సో ఎందుకంటే మనం ఇప్పుడు సీజనింగ్ చేస్తాం, దాంట్లో చికెన్ అంతా ఫ్రై చేయమన్నమాట. సో బాగా ఉడకాలి. నౌ టైమ్ ఫర్ సీజనింగ్. సో దీస్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఆయిల్ తీసుకుని దాంట్లో ఫైన్లీ చాప్డ్ జింజర్ వేసుకోవాలి. దాని తర్వాత ఫైన్లీ చాప్డ్ గార్లిక్ వేసుకోవాలి. ఆ రెండు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి వాటిని. ఇప్పుడు కట్ చేసుకున్న క్యాప్సికమ్స్ దాంట్లోకి వేసుకోవాలి. దాంతోపాటు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేయాలి. బాగా సాట్ చేయాలి. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ సోయా సాస్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ టొమాటో సాస్ యాడ్ చేసుకోవాలి. సో ఆ రెండు యాడ్ చేసుకున్నాక బాగా కలపాలి. ఇందాక కార్న్ఫ్లోర్ని వాటర్లో మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ సొల్యూషన్ని ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని యాడ్ చేయడం వల్ల ఒక థిక్ గ్రేవీలా వస్తుంది అనమాట. సో అప్పుడు ఆ చికెన్కి బాగా పడుతుంది. ఆ థిక్ గ్రేవీగా వచ్చిన తర్వాత ఈ చికెన్ పీసెస్ని దాంట్లోకి వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. 2 మినిట్స్ వరకు హై ఫ్లేమ్ మీద బాగా టోస్ట్ చేసుకోవాలి. సో దట్ ఆ స్మోకీ ఫ్లేవర్ అంతా చికెన్కి అంటుకుంటుంది. సో ఇలాగా పెప్పర్ చిల్లీ చికెన్ అనేది రెడీ అయిపోయింది అనమాట. దీంట్లోకి ఇప్పుడు లాస్ట్న బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఇలాగ మన డిష్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుంటామే. సో ఈ డిష్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.